అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ గురించి తెలుసుకుందాం. కాబట్టి భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారి కథను వినండి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో వారికి స్వామివారి ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. పూర్వం శౌనకాది మహామునులు నైమిషారణ్యంకి వెళ్ళి అక్కడున్న సుత మహామునిని దర్శించారు. వారు ఆయనతో, ఓ స్వామి, సకల ఐశ్వర్యములు, పుత్ర పౌత్ర అభివృద్ధి, మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలుపండి అన్నారు. దానికి వారు, ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాలు చెబుతాను, శ్రద్ధగా వినండి అన్నారు. పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకములు తిరిగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు. కానీ భూప్రపంచమైన మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం గమనించాడు. ఆ దుఃఖం మనసుకి సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనధాన్యం కోసం కావచ్చు. కారణం ఏదైనా దుఃఖ శాతం ఎక్కువే. ఇది చూసిన నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ నిర్మల శరీర కాంతితో 4 చేతులలో శంఖ చక్ర గద పద్మములు కలిగి సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి, ఓ నారాయణ, నీవు అపరిమితమైన శక్తి కలవాడవు, సర్వలోకాలకు మేలు చేయగలవాడవు, భక్తుల కోరికలు తీర్చగలవాడవు అనగా విని, భక్త, ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి. దానికి నారద మహాముని, ఓ భగవంతుడా, మానవ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా? నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదికి ఆ కృపా రసాన్ని విస్తరించు అన్నాడు నారదముని. నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు, ఓ నారద, లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సాయపడను? మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది. ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షం రెండూ కలుగుతాయి అన్నాడు. ఓ స్వామి, ఆ వ్రత ఫలం ఎటువంటిది? దాని విధానం ఏమిటి? ఇంతకుముందు దీనిని ఎవరు చేశారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు. అప్పుడు ఆ శ్రీహరి, దీనిని ఆషాఢంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, సూర్య సంక్రమణ రోజు చేస్తే శ్రేష్టం. అలా అని ఈ రోజుల్లోనే చెయ్యాలని లేదు. ఏ రోజన్నా, ఏ నెలలో అన్నా, ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు. నెలకొకసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు. రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు, వర్తకులైతే వ్యాపారం మొదలుపెట్టే ముందు కానీ, ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ, ఆపద కలిగినప్పుడెప్పుడైనా, డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా, ఎప్పుడైనా చేయవచ్చు. ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా, నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై ప్రసన్నుడవు కమ్ము. నీ ప్రీత్యార్థం సత్యనారాయణ వ్రతం చేయగలను. అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవాసించి మరల స్నానం చేసి ఈ వ్రతం మొదలుపెట్టాలి. పూజ గృహాన్ని శుద్ధం చేసి పిండితో ముగ్గులు వేసి అక్కడ ఒక పీటపై అంచుగల కొత్త వస్త్రాన్ని పరవాలి. దాని మీద బియ్యం పోసి ఒక కలశ పాత్ర పెట్టి దాని మీద కొబ్బరికాయ ఉంచి దాని మీద రవికల గుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టవలెను. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి
మంటపంపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతి పరమేశ్వరులు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి. ముందు వరుణదేవుణ్ణి అంటే కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి. తర్వాత గణేశుడు మొదలగు పంచలోక పాలకులను 5గురిని ప్రతిష్ఠించి నిర్మల మనసుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలు లేవు. ఏ వర్ణం వారైనా చేయవచ్చు. స్త్రీలు కూడా చేయవచ్చు. నారద, ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది. దుఃఖాలను తొలగిస్తుంది. ధనం వృద్ధి చెందుతుంది. పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుంది. సకల సౌభాగ్యములు కలుగుతాయన్నాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమన్నాలు చేసి పూలు ఫలం భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్ష తాంబూలాలం ఇచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇలా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు తీరి సంతోషంగా ఉంటారు. ఈ వ్రతం విశేషంగా కలియుగంలో విశేష ఫలితాన్ని ఇస్తుంది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు సుత మహాముని శౌనకాది మునులకు చెప్పాడు. శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని మొదట ఎవరు ఆచరించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి అని శౌనకాది మునులకు సుత మహాముని ఇలా చెప్తారు. కాశీ పట్టణంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడుండేవాడు. తినటానికి సరి అయిన తిండి లేక చాలా బాధపడుతుండేవాడు. అతడి బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడికి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాలేమిటో చెప్పమని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగి మార్గం చెప్పమని కోరాడు. దానికి ఆ మహావిష్ణువు, సత్యనారాయణ స్వామి పేరు గల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖములు తొలగిస్తాడు. నీవు ఈ వ్రతం చేయమని ఈ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధనమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలన్న సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువ ధనం సమకూరింది. దాంతో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు. ఆ దేవదేవుడు చెప్పినట్టుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వ సంపదల అధికారి అయ్యాడు. అప్పటి నుంచి అతను ప్రతి నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షమును పొందాడు. కాబట్టి ఈ వ్రతమును ఏ మనుష్యుడు చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు తొలగుతాయి. ఈ బ్రాహ్మణుడు వలన విని వేరే ఎవరు చేశారో తెలుపమని శౌనకాది మునులు సుత మహర్షిని కోరుతారు. సుత మహర్షి వారు ఇలా చెప్తున్నారు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేయుచుండగా ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతుండడం చూసి ఆ బ్రాహ్మణుడిని దాని విశేషమేమిటో చెప్పమంటాడు. బ్రాహ్మణుడు తన కథ అంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం చేయాలనే ఆలోచన కలిగింది. ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అనుకుంటాడు. అనుకోవటమే తడావు. ఎప్పటికన్నా రెట్టింపు ధనమే వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు. నిర్మలమైన మనసుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ వ్రత మహత్యముచే అతడు పుత్ర పౌత్ర అభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకమునకు చేరాడు. తరువాతి వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రతం తృతీయ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ సత్యనారాయణ స్వామికి జై.